కరీంనగర్లోని మున్సిపల్ డివిజన్ల విభజన పూర్తి అయింది. గత కొద్ది రోజులుగా ఉన్న ఉత్కంఠ వేడింది. ఎట్టకేలకు మున్సిపల్ శాఖ నుండి అందిన తుది జాబితాకు జిల్లా కలెక్టర్ ఆమోదించింది. గందరగోళ పరిస్థితుల నడుమ డివిజన్ల విభజన జరుగుతోందంటూ ప్రతిపక్షాల నుండి ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించిన అధికారులు తుది జాబితా విడుదల చేశారు. కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న ఆయా డివిజన్లకు చెందిన ఆశావహులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తుది జాబితాను ఆసక్తిగా పరిశీలించే పనిలో పడ్డారు. మస్కిటో కాయిల్ తరహాలో ఉత్తరం వైపు నుంచి ప్రారంభిస్తూ డివిజన్లను తయారు చేశారు. 10% ఓటర్ల హెచ్చుతగ్గులు ఉండేలా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పునర్విభజన పూర్తి కాగా ఆ తర్వాత ఓటర్ల జాబితాను విడుదల చేసే వీలుంది. డివిజన్ల పునర్విభజన తుది జాబితాను ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన ఆమోదిత జాబితాను పురపాలక శాఖకు అందించారు. అక్కడ నగర డివిజన్ల పునర్విభజనపై పురపాలక శాఖ ఉత్తర్వులు, ప్రణాళిక అధికారులు మరోసారి పరిశీలించి ప్రభుత్వానికి పంపించడంతో ఆమోదముద్ర లభించింది. వారం రోజుల తర్వాత ప్రకటించగా ఈ నెల 21న ఉత్తర్వులు వెలువడినట్లుగా అందులో ఉండడం గమనార్హం. కాగా ఇప్పటికే డివిజన్ల వివరాలు బయటకు రాగా అదే జాబితా ఉత్తర్వులో ఉంది. ఇక నగర వ్యాప్తంగా మొత్తం 66 డివిజన్లు ఏర్పాటు కాగా ఇందులో మొత్తం 3,55,592 మంది ఓటర్లు ఉన్నారు. కాగా గత మొదట విడుదల చేసిన జాబితాను వ్యతిరేకిస్తూ 242 మంది ఫిర్యాదు చేశారు. ఇందులో 113 ఫిర్యాదులను ఆమోదించగా 80 పాక్షికంగా పరిష్కరించారు. 49 ఫిర్యాదులు తిరస్కరించారు.